2014 తర్వాత కొంత భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని ఆరోపించారు సీఎం రేవంత్. దీనిపై వాస్తవాలు బయటపెట్టేందుకు పాలకులకు ధైర్యం లేదన్నారు. అయితే రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. భారతదేశంలో కూడా చైనా దాదాపుగా 2000 నుంచి 4000 స్క్వేర్ కిలోమీటర్స్ 2014 తర్వాత భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నది. నేను డిఫెన్స్ కమిటీ మెంబర్గా డిఫెన్స్ కమిటీలో మేము చర్చించిన అంశాలు అధికారికంగా మేము వ్యక్తపరచలేము, కానీ చైనా భారతదేశాన్ని మోర్ దాన్ 2000 స్క్వేర్ కిలోమీటర్స్ ఆక్రమించుకున్నారు. దీని మీద చర్చ చేయడానికి కానీ వాస్తవాలను బయట పెట్టడానికి కానీ పాలకులకు ధైర్యము లేదు, చర్చించే వాళ్ళు లేకుండా పోయినరు. చైనా ఆక్రమణ గురించి మాట్లాడుతున్నాడు. ఇవాళ 1962లో చైనాతో యుద్ధం జరిగినప్పుడు ఏ రకంగా నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉండి దాదాపు 42,000 స్క్వేర్ కిలోమీటర్లు మరి అప్పనంగా చైనా ఆక్రమించుకుంటే కళ్ళప్పగించి చూసినట్టు వ్యక్తి నెహ్రూ అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాల్సిన అవసరం. 55 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి కనీసం భారతదేశం చైనా యొక్క ఆ యొక్క రేఖా చిత్రాన్ని కూడా, ఆ బౌండరీస్ కూడా మీరు దాన్ని స్పష్టత ఇవ్వలేనటువంటి మీ ప్రభుత్వం ఇవాళ చైనా భూ ఆక్రమణ గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఇయాలు వేదాలు వచ్చినట్టు.